కర్రీ చేసుకుంటాము. మీడియం సైజ్ మీల్ మేకర్ అండి, చాలా చిన్నవి. వాటర్ బాయిల్ చేస్తున్నాను. ఈ వాటర్ బాయిల్ అవ్వగానే ఇది వేసేద్దాము. వేసి ఒక పొంగు రాగానే తీసేద్దాము. తీసి వంచేసి ఫ్రై చేసుకుందామండి. వాటర్ బాయిల్ అవుతుంది కదండి, ఇప్పుడు ఇది వేసేసుకుందాము. ఒక పొంగు రాగానే వంచేద్దామండి. వాటరు కలుపుకుందాము ఒకసారి. పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఆనియన్స్ తీసాను, 3 ఆనియన్స్ కట్ చేసుకుందాము సన్నగా. ఇప్పుడు మనం వంచేద్దామండి. పొంగు వచ్చింది కదా, చూసారు కదండి. వాటర్ అంతా తీసేసి బౌల్లో వేసి పెట్టాను. ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాము. కట్ చేసుకున్నాక ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాము, ఒక పావు. ఇంకా పడుతుందండి, ఇంకా ఒక పావు కూడా పట్టొచ్చు, ఇంకా హాఫ్ పడుతుందండి ఆయిల్. పోద్దాము. 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టానండి, కరివేపాకు రెమ్మలు, పసుపు, అల్లం వెల్లి పేస్ట్, ఆనియన్స్ 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. చాలా బాగుంటుంది టేస్టీగా. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఆయిల్ వేడైందండి, ఆనియన్స్ వేసుకుందాము. గోల్డ్ కలర్ వచ్చేసింది కదండి, ఇప్పుడు మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందాము. పచ్చిమిర్చి, కరివేపాకు, సిమ్లో పెట్టాను, అది ఇప్పుడు పెద్దగా చేశాను. పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను కదా, ఇప్పుడు మనం పసుపు కూడా వేసేసుకుందాము. పసుపు అండి, కలిపేసుకుందాము. ఇప్పుడు మనం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇందాక తీసి పెట్టుకున్నాం కదా, ఒక స్పూను వేసుకుందాము. కలిపేసాం కదండి, ఇప్పుడు మనం ఉప్పు, కారం వేసేసుకుందాము. మీల్ మేకర్కి 1 స్పూన్ వేసానండి, 1.5 వేస్తాను కారము. ఒకటి మీద కొంచెం అండి. కలిపేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఆల్రెడీ 3 మిర్చీస్ వేసాను కదా. సాల్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్ 2 స్పూన్స్ వేస్తాను. ఇప్పుడు మనం మీల్ మేకర్ వాటర్లోకి వెళ్ళి తీసి పెట్టాం కదండి, బాయిల్ చేసి వాటర్ తీసేసి పెట్టాం కదా, అది కూడా ఇందులో వేసేసుకుందాము. ఇందాక మీల్ మేకర్ తీసి పెట్టాం కదండి, అది ఇందులో వేసేసుకుందాము. కలిపేసుకుందామండి. టూ స్పూన్స్ వేసాం కదా సాల్ట్, సరిపోతుందండి. మసాలా అంతా దీనికి పట్టాలండి. ఒక 2 మినిట్స్ వదిలేసి తర్వాత కలుపుదామండి. మూత పెట్టుకుందాము ఒక 2 మినిట్స్.
చూద్దామండి. మీల్ మేకర్ చూసారా, ఆయిల్ వచ్చేసింది చుట్టూ. ఎమ్మి మీల్ మేకర్ ఫ్రై రెడీ అండి. జ్యూసీ మీల్ మేకర్ రెడీ అండి. చూసారా ఎంత బాగుందో. కరివేపాకు, గ్రీన్ చిల్లీ, ఆనియన్ మసాలా విత్ మసాలా గ్రేవీ అండి. మీల్ మేకర్ ఎమ్మి మీల్ మేకర్ రెడీ. మీరు కూడా వచ్చేయండి, భోంచేద్దాము. పప్పు ఉంది, మీల్ మేకరు చాలా బాగుంటుంది టేస్టీగా. చూసారు కదండి, మీల్ మేకర్ ఫ్రై రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ జ్యూస్ అంతా డ్రై అయిపోతుంది, అలానే ఉంచేస్తే రైస్కి బాగుంటుంది కలుపుకోవడానికి. థ్యాంక్ యూ.